నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. విజయదశమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు, ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవార్లు, మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలందించిన రథంతో రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో స్థానిక కళాకారులను, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రైతుల సౌకర్యార్థం ఉండి మార్కెట్ యార్డ్ లో 85 లక్షల వ్యయంతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్, జిల్లా కలెక్టర్ నాగరాణి. మహాత్మాగాంధీ మార్గం అనుసరణీయం. నేటి యువత గాంధీ స్ఫూర్తితో ముందడుగు వేయాలి. జిల్లా కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. మొట్టమొదటిసారిగా జరుగుతున్న భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి రథోత్సవాన్ని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా పట్టణానికి చెందిన మావుళ్ళమ్మ జ్యువెలర్స్ మద్దుల శ్రీరామచంద్రమూర్తి, సూర్యకుమారి దంపతులు, వారి కుమారులు ప్రసాద్, వాసవి దంపతులు, శ్రీనివాస్, సుశీల దంపతులు తయారు చేయించిన నూతన రథాన్ని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి అందజేశారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు రథానికి పూజలు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని దసరా రోజున రథోత్సవాన్ని ప్రారంభించడం అమ్మవారి కృప అని అన్నారు. రథాన్ని దేవస్థానానికి అందించిన దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి చాంబర్ రోడ్, ప్రకాశం చౌక్, తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఆలయానికి రథోత్సవాన్ని నిర్వహించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ రఘురామకృష్ణరాజును, ఎమ్మెల్యే అంజిబాబును ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్యాల మల్లికార్జున శర్మ చిన్న వేద ఆశీర్వచనాలిచ్చి ప్రసాదాలు అందజేశారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. లక్ష కుంకుమార్చన, చండీహోమం జరిగాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో స్థానిక కళాకారులను స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన ఖాదీ దుస్తులు, సహజ వ్యవసాయ ఉత్పత్తులు, ఏటికొప్పాక బహుమతులు తదితర స్టాల్స్ ను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సందర్శించారు. గాంధీజీ విలువలకు స్వదేశీ స్ఫూర్తికి ప్రతీకగా చరకా తిప్పి స్వయం ఉపాధి ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడుతూ హర్ ఘర్ స్వదేశీ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఖాదీ సంతలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగ్జిబిషన్లు వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్థానిక వృత్తి నిపుణులకు చేయూతనివ్వడానికి ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా పెద్ద ఎత్తున ఖాదీ సంతలను ఏర్పాటు చేయడం ద్వారా, పెద్ద ఎత్తున స్వదేశీ మీద శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా, ఎంఎస్ఎంఈల యొక్క ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఖాదీ సంతని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తి ఉన్నదో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, పెద్ద ఎత్తున ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆయన స్ఫూర్తి ఆధారంగా 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా పెద్ద ఎత్తున ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, చేతి వృత్తులను గాని ఇతర కళాకారులను గాని ప్రోత్సహించాలి, ముఖ్యంగా ఖాదీ పరిశ్రమని ప్రోత్సహించాలి, ఖాదీ పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవాలనేటువంటి విధానంతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా, విదేశీ ఆర్థిక విధానాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని బానిసత్వానికి దగ్గర చేసింది అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం అంటే మన జాతీయమైనటువంటి శక్తిని పెంపొందించుకోవడం అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అందులో భాగంగా అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాన్ని, స్టార్ట్అప్ ఇండియా లాంటి కార్యక్రమాల్ని, ఆత్మ నిర్భర్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం, అదేవిధంగా ఏదైతే ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఉన్నాయో తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలని పునరుద్ధరించడం, ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా, పెద్ద ఎత్తున ఖాదీ సంతలు ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు దేశంలో 20,000కు పైగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం. రైతుల సౌకర్యార్థం ఉండి మార్కెట్ యార్డ్ లో 85 లక్షల వ్యయంతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గురువారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించి దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆహార ఉత్పత్తులను పండించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడారు. యంత్రీకరణను వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, కృషి ట్రాక్టర్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ప్రతాప్ జీవన్, ఏవో నిమ్మల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కలదిండి రామకృష్ణంరాజు, వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుత్తిక నాగరాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
విజయదశమితో పాటు మహాత్మా గాంధీ గారి జయంతి, అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీ గ్రామాలకి వ్యవసాయం చాలా అవసరం. వ్యవసాయానికి సజావుగా సాగాలంటే టెస్టింగ్ ఇంకా అవసరం. సో అవసరాలన్నీ గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 85 లక్షల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఈరోజు మనం ప్రారంభించుకోవటం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి అలాగే త్వరలో ఆక్వాకల్చర్కి రైతులకు ఎటువంటి టెస్ట్ సదుపాయాలు కావాలన్నా సరే వారు ఇక్కడికి వస్తే ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆర్గానిక్ వెజిటబుల్స్ కల్చర్ని స్పెషల్ ఫోకస్ ఇవ్వాలని, అలాగే ప్రతి మండలంలో టు స్టార్ట్ విత్ ఒక అవుట్లెట్కి ఒక ప్లేస్ ఇచ్చి ఆర్గానిక్ రైతుల్ని ఎంకరేజ్ చేయాలని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారితో పాటు అగ్రికల్చర్ శాఖ అధికారులు పీరియాడికల్గా వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఆరోగ్యకరమైన ఆహారం, కూరగాయలు అందించే దిశగా కూడా ఒక మంచి ఆలోచన వచ్చింది. త్వరలో రాబోయే నెల రోజుల్లో 4 మండలాల్లో కూడా స్టాల్స్, వెజిటబుల్ స్టాల్స్ని ఏర్పాటు చేయడం. మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని, నేటి యువత వారి స్ఫూర్తితో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని భీమవరం పాత బస్టాండ్ సెంటర్ బాంబే స్వీట్స్ అండ్ బేకరీ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇదే రోజు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించే సంప్రదాయం 2007వ సంవత్సరం నుండి ప్రారంభమైందని అన్నారు. గాంధీజీ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా అంతటా స్వచ్ఛతా హీ సేవ పేరిట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ రోజు చాలా పవిత్రమైన రోజని అన్నారు. మహాత్మా గాంధీ జన్మించి 150 ఏళ్లు పైబడినా ఇంకా స్మరించుకుంటున్నామంటే వారు అహింసా మార్గం ద్వారా ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. దేశం కోసం మహాత్మా గాంధీ చేసిన సేవలు అనంతమని అన్నారు. పరిశుభ్రతపై గాంధీజీ ఆనాడే చెప్పారని అన్నారు. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని అన్నారు. దేశ విదేశాల్లో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ కె శ్రీనివాస్, తహసీల్దార్ రావి రాంబాబు, పంచాయతీరాజ్ డిఈ స్వామినాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్తో ప్రపంచంలో ఎంతోమంది లీడర్స్ని ఆయన ఉత్తేజితులను చేశారు. మన స్వాతంత్రం రావడానికి ఎంతోమంది నాయకుల్ని, ప్రజల్ని ఇన్స్పైర్ చేసి మన స్వాతంత్రం సిద్ధించడానికి కారకులయ్యారు. జాతి వివక్షత సౌత్ ఆఫ్రికాలో ఆయన స్టార్ట్ చేసిన మూమెంట్ ఎన్నో చట్టాలు చేయడానికి కారకులు అయింది. ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కూడా జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగింది. అట్లాగే మన జిల్లా స్థాయిలో 49 మందికి స్వచ్ఛతా హీ సేవ కేటగిరీలో క్లీన్లీనెస్ అవార్డ్స్, అంబాసిడర్స్, ఇది వారు చేసిన లిక్విడ్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్లో చేసిన సేవలకు కానీ అవార్డ్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా 6వ తారీఖున ఒక మీటింగ్ పెట్టి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మరియు మన ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో వారందరినీ కూడా సత్కరించడం జరుగుతుందండి. మన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి ఉండి జోల్పాన్ రోడ్ కార్నర్ బొంబాయి స్వీట్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ మేడం గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కోళ్ల నాగేశ్వరరావు గారు, బొంబాయి స్వీట్ బాపిరాజు గారు ప్రముఖుల సమక్షంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం తేవటంలో వారు చేసిన పాత్ర 156 సంవత్సరాలైనా కూడా మనం మరువలేకపోతున్నాం. శాంతి, సహనంతో ఏ ఆయుధం పట్టుకోకుండా స్వతంత్రం సంపాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ప్రపంచమంతా కూడా ఈరోజు కూడా ఆయన శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నారు.
శాంతికి చిహ్నం మహాత్మా గాంధీ. వారి అడుగుజాడలో మనమందరం నడవాలని, శాంతితో మనమందరం నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. శాసనసభ్యులు అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపతి రామచంద్ర గారు కూడా మనతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన గాంధీ మహాత్ముని యొక్క స్ఫూర్తితో పనిచేయాలని నేను ముఖ్యం ఏంటంటే గాంధీ మహాత్మా గాంధీ స్వచ్ఛ భారతానికి ప్రేరణ మహాత్మా గాంధీ కాబట్టి దాంతో అందరూ పనిచేయాలని, అలాగే ఈరోజు అవార్డ్స్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే అవార్డ్స్ చేత మన జిల్లాలో మన మున్సిపాలిటీకి ఫస్ట్ వచ్చింది జిల్లాలో. అలాగే వర్కర్స్ కూడా స్టేట్ లెవెల్లో మాత్రం ఒక వర్కర్కి మాత్రం తాడేపల్లి కూడా ఒక వర్కర్కి వచ్చింది. మున్సిపాలిటీ స్థాయిలో భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్లోని గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే కుటుంబం మొత్తం కలత చెంది ఆందోళనతో ఉంటారని, అటువంటి వారికి భరోసాగా ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు అండగా అనారోగ్యంతో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నారని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానటువంటి చికిత్స చేయించుకున్న బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కోట్లాది రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని, భీమవరం నియోజకవర్గంలోని 13 కుటుంబాల వారికి 10,83,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ వీరవాసరం భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలవైన గోవింద్, కోయిలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, ఎంసీ డైరెక్టర్ చింత కనకయ్య, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, కోళ్ల నాగబాబు, నేదునూరి గంగాధర్ తిలక్, బొక్క శ్రీనివాస్, బొల్లా రాంబాబు, దొంగ వెంకటేశ్వరరావు లబ్దిదారులు పాల్గొన్నారు. గాంధీ ఒక మహనీయుడు. నేను ఎన్నో త్యాగాలు చేసి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం చేసిన మహనీయుల్లో మహాత్మా గాంధీని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. రాబో తరాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ మహానాయకుల వల్లే మన దేశం మనం సురక్షితంగా ఉన్నాం, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కావచ్చు, పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, ఎంతోమంది మహనీయుల వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోను సుభిక్షంగా అందరూ ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇంత మంచి రోజున ఈ రోజున మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి దాదాపుగా 11 లక్షల రూపాయలు, అంటే భీమవరం టౌన్ కావచ్చు, డైరెక్ట్ అయ్యి కావచ్చు, చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయికి కూడా కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇవన్నీ పెట్టినప్పుడు మనం ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడున్న అందరూ నాయకులందరూ కూడా చాలా చక్కగా మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి పంపించడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇవన్నీ కూడా దాదాపు 1 నెల లోపే ఇవన్నీ ఇవ్వటం కూడా చాలా చాలా సంతోషం. కూడా అందరం కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, సహాయాన్ని అందించాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో
దాదాపుగా ఎక్కువ లేట్ అవ్వకుండా 15 రోజులు నెల లోపే వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సహాయ నిధి నుండి అడ్మిరల్ సభ్యురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రోజున మన భీమవరం పట్టణంలో 5గురికి, భీమవరం మండలంలో 2కి, వీరాసనం మండలంలో 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ 13కి మొత్తం 10,82,334 రూపాయలు రావడం జరిగింది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సీతారామలక్ష్మి గారు లబ్ధిదారు అంటే వైద్యం చేసినటువంటి వారు అన్ని కాగితాలు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ అంతా ఇచ్చిన వెంటనే పంపిన వెంటనే వారం 10 రోజుల్లోనే మరి సీఎం పేషెంట్ నుండి ఈ చెక్కులు రావడం చాలా అభినందనీయం. ఈ భీమవరం నియోజకవర్గం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నుంచి మనకి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రతి పేదవాడి కష్టాల్లో ఉన్నవాడికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి చేయూతనిచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన విధంగా ఈ యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది సీఎం రిలీఫ్ ఫండ్. గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ చెందనంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా వర్తించకుండా చాలా ఇబ్బందులు పెడితే భీమవరం మండలం, భీమవరం టౌన్, రూరల్ అయినండి 3 మండలాల టౌన్ నుంచి కూడా ఇంచుమించు 13 మందికి 11 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీద గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేనంటి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అవి పూర్తి చేసి మరి అందజేస్తాం అనేది ఈ రోజున చాలా విజయదశమి సందర్భంగా కానీ గాంధీ గారి జయంతి సందర్భంగా కానీ చాలా గర్వకారమైన విషయం. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి చేసినవి కూడా ఈవేళ పని చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇదే నిదర్శన. ఇలాంటి ఎవరైనా లబ్ధిదారులు ఉంటే తోట సీతారామలక్ష్మి గారు ఆఫీస్కి వచ్చి పార్టీకి సంబంధించిన నాయకులు, ఆఫీస్ స్టాఫ్ అందరూ ఉంటారు. మీరు వెంటనే దరఖాస్తులు పెట్టుకుని ప్రభుత్వం నుంచి వచ్చి లబ్ధులు పొందండి. మంచి ప్రభుత్వంగా పనిచేస్తున్నట్టు వాళ్ళని మీ ఆశీర్వాదంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం పేదవాడి కోసం తెలుగుదేశం పార్టీ పుట్టింది. దానికోసం ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కానీ కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి మంచి సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 13 లక్షల రూపాయలు 19 మందికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా భీమవరం మండలం నుంచి 2 కూడా ఇచ్చినందుకు భీమవరం మండలం మాకు చాలా సంతోషంగా ఉంది. తోట సీతారామలక్ష్మి గతంలో పెండింగ్ లో ఉన్నాయి కూడా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ 3 లక్షల రూపాయలు సామాన్యమైన విషయం కాదు. వారిని క్లియర్ చేసి తిప్పించగలిగారంటే వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలలో భాగంగా గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించారు. విజయదశమి సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేగేసిన నాగ సత్య వెంకటరామరాజు, లలితా దంపతుల సహకారంతో ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. दर्शयामि गोविंदा नमः पार्वती वदये हर हर महादेव ओम लक्ष्मीं क्षेर समुद्रराजतनयां श्रीरगडाक्षलब्धवत् ब्रह्मेन्द्र गंगा వస్త్రాలంకరణ పుష్పాలంకరణ వినియోగ దుర్గా భవాని
దేవత హర హర మహాదేవ అనుగ్రహపడగలండి మహాలక్ష్మీ దేవత సకల ఐశ్వర్య అభివృద్ధిరస్తు శుభం. చక్కగా చేస్తారంగా ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి అనుగ్రహంతో చేస్తారని మహాపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగన్మాత కనకదుర్గ ఆలయానికి గత 8 సంవత్సరాలుగా ఈ విజయదశమి రోజున విశేష పుష్పాలంకరణ జాజి, చంపక, మల్లిక, కుసుమ అనేక రకాల పుష్పములతో, అనేక రకాల చామంతి పువ్వులతో, అనేక రకాల వివిధ రకాల బెంగుళూరు కర్ణాటక సంబంధించిన వివిధ రకాల పుష్పములతో ప్రతి సంవత్సరం కూడా ఈ విజయదశమి రోజున ఈ ఆలయానికి మా శ్రీరాంపురం వాస్తవ్యులు మహారాజశ్రీ వేగేశ్వర నాగసత్య వెంకటరామరాజు గారు, శ్రీమతి లలిత గారు దంపతులు మరి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతోమంది అనేక రకాలుగా సహకరిస్తున్నారు. అమ్మవారు వారికి అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా ప్రతి సంవత్సరం కూడా దాన్ని శోభాయమానంగా పెంచుకుంటూ భక్తుల యొక్క అభినందనలు వాళ్ళు చూరుకుంటున్నారు. మరి అలాంటి అవకాశం శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు ఇలాంటి అవకాశాన్ని వారికి ఇచ్చినందుకు మరి వారి కుటుంబానికి అందరికీ కూడా ఈ ఆలయ కమిటీ తరపున, మా తరపున, భక్తుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహోత్సవాలు 34వ సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని తరిస్తున్నారు. భీమవరం పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నా శక్తి కొలది నేను చేస్తున్నాను. అది కేవలం ఏంటంటే వీళ్ళందరి కృప. ఆలయ కమిటీ వాళ్ళు, పూజారులు నిత్యం ఇక్కడ ఎంతో మహోన్నతమైన పూజలు అందుకుంటున్నారు అందరూ. ఈ విధంగా భక్తులు ప్రతి నిత్యం వచ్చి ఎంతో అద్భుతంగా జరిగే అవకాశం, ఇందులో పాలు పంచుకోవడం నాకు కూడా అవకాశం కల్పించిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ వారి 34వ దసరా మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు, 11వ రోజు. ఈరోజు విజయదశమి సందర్భంగా భక్తులకు, దాతలకు, అలాగే పెద్దలకు అందరికీ ఆలయ కమిటీ, పెయింట్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 13వ తారీఖున జరుగు అఖండ సమారాధన కూడా విజయవంతం చేయాలని 50 మంది ప్రజానీకానికి ఆలయ కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. 34వ వార్షికోత్సవ ముగింపు సందర్భంగా 11వ రోజు ఈ రోజుతో అమ్మవారి యొక్క కార్యక్రమాలు ముగిస్తున్నాం. ఈరోజు సాయంకాలం శ్వాసోత్సవంలో భాగంగా ఒక పూలరంగటువంటి నాటకం కూడా ప్రదర్శిస్తున్నారు. భీమవరం పట్టణం రాయలం రోడ్ లో మన హాస్పిటల్స్ పక్కన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ నరసింహరాజు దాట్ల, యూరాలజిస్ట్ డాక్టర్ దండు రాంబాబులు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య హాస్పిటల్ ను విజయదశమి రోజున ప్రారంభించారు. ఐఎంఏ భీమవరం శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు, డాక్టర్ ఎన్ శంకర్ కుమార్ వర్మలు హాస్పిటల్ ను ప్రారంభించగా డాక్టర్ పిఆర్కే వర్మ, డాక్టర్ చీడే సత్యనారాయణ, డాక్టర్ వి రామకృష్ణరాజు, డాక్టర్ విఎస్ వర్మ, డాక్టర్ చుండూరి సాయిబాబు, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ మొదలూరి గోపాలకృష్ణరాజు, డాక్టర్ ఇర్రింకి లక్ష్మి, డాక్టర్ ఇర్రింకి నరేష్, డాక్టర్ వి సుభాషిణి, డాక్టర్ ఎస్ నరసవాణి, డాక్టర్ కరుణకుమార్ రాజు, డాక్టర్ రామలక్ష్మి, డాక్టర్ గోవిందబాబు, డాక్టర్ అనురాధలు హాస్పిటల్లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ నరసింహరాజు దాట్ల, యూరాలజిస్ట్ డాక్టర్ దండు రాంబాబులు ఆధునిక సౌకర్యాలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. విచ్చేసిన అతిథులకు డాక్టర్ నరసింహరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెన్మెర్స భాస్కర్ రాజు, అల్లూరి శివరామరాజు, బోసురాజు తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా నరసింహరాజు డాక్టర్ గారు ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ప్రాక్టీస్ ఇంపీరియల్ హాస్పిటల్లో అయిన తర్వాత ఇండివిజువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. 24/7 ఎమర్జెన్సీస్ కూడా ఇక్కడ చూడబడతాయి. పీడియాట్రిక్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఇది కూడా అధునాతన పద్ధతిలో ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఇక్కడ ఎప్పుడూ జరుగుతాయి. ఒప్పుకున్న పీడియాట్రిషియన్. విష్ యూ ఆల్ ద బెస్ట్ నర్సింగ్. గత 8 సంవత్సరాలుగా భీమవరంలో ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ ఓన్గా హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో అత్యాధునిక ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పిల్లలకు సంబంధించి. డాక్టర్ గారి సేవలు భీమవరం ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడతాయని అందరూ ఆ సేవలు సద్వినియోగపరచుకోవాల్సిందని కోరుకుంటున్నారు. నరసింహరాజు గారు 6 సంవత్సరాలుగా ఇంపీరియల్ హాస్పిటల్లో చాలా చక్కటి సేవలు అందించడం జరిగింది. పిల్లల హాస్పిటలే కాకుండా ఇతర విభాగాలకు కూడా ఒక చక్కటి హాస్పిటల్ అందించి భీమవరం ప్రజలకు పరిసరాల ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ముందుకొచ్చినందుకు ఈ శుభదినాన్ని వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. డాక్టర్ నరసింహరాజు గారు గత 8 సంవత్సరాలుగా ఇంపీరియల్ హాస్పిటల్లో వారి విశేషమైన సేవలు అందించి పట్టణంలోనే మంచి పిల్లల డాక్టర్గా పేరు గడించారు. సొంతంగా ఈ సూర్య హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించి పిల్లలకి అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. వారికి నా అభినందనలు. ఎందుకంటే మాకు చాలా పరిచయస్తులు. ప్రతి సిజేరియన్ సెక్షన్లోనూ పీడియాట్రిషియన్ అయినటువంటి నరసింహరాజు గారిని తీసుకొచ్చేవాళ్ళం. ఎందుకంటే పీడియాట్రిక్ కేర్ ఆయనే చూసుకోవాలి. ఆయన చేసిన కేసులన్నీ కూడా ఒక పీడియాట్రిక్ కేసు కూడా ఫీల్ అవ్వలేదు, అన్ని సక్సెసే. అటువంటి ఆయన ఐశ్వర్యవంతుడే కాదు, తెలివైన వాడు, చాలా నెమ్మదస్తుడు. ఆయన చేసేటువంటి ప్రాక్టీసు గ్యారంటీగా సక్సెస్ అవుతుందని మేము అందరం కూడా. నరసింహరాజు గారు, డాక్టర్ రాంబాబు గారు ఈ రోజు సూర్య హాస్పిటల్ ఇనాగరేషన్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్ళు చాలా మంచి డాక్టర్స్ అండ్ నరసింహరాజు గారు చాలా పేషెంట్ డాక్టర్, చాలా ఓపిక్గా పేషెంట్లందరితోనూ మాట్లాడతారు. యూరాలజిస్ట్ రాంబాబు గారు ఇస్ అన్ ఎక్సలెంట్ సర్జన్. ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్. మా హాస్పిటల్లో కేజీ పిల్లల దగ్గర నుంచి అందరినీ కూడా చూడబడును. వెంటిలేటర్ సౌకర్యం కూడా కలబడును. ఎటువంటి ఫీవర్లు పిల్లలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడినండి. యూరాల్ సంబంధించిన కూడా సర్జరీస్, యూరాల్ సంబంధించిన వైద్యం అంతా కూడా ఇక్కడ అందించబడును. ఇక్కడ మా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రముఖ వైద్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. మహిళా పారాయణ బృందంచే శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన అఖండ అనుస్మరణ నిర్వహిస్తామని ఆలయవో గొట్టుముక్కల నాగసీతారామరాజు చెప్పారు. సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం పట్టణం రాయలంలోని బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో బ్రహ్మం అమ్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు గావించారు. దసరా ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్టు భక్తులు వేగేసిన రామ్మూర్తిరాజు చెప్పారు. కార్యక్రమ వివరాలను ఆయన బీసీఎన్ న్యూస్ కు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి నరసింహారాజు, పెన్మెత్స చంటిరాజు, ఇందుకూరి శరణతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఈరోజు 2వ తారీఖు దేవీ నవరాత్రి. ఈ దేవీ నవరాత్రులు అంటే ఒక విశేషమైన అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారే అన్ని రూపాలుగా. మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి, 2వ రోజు శ్రీ గాయత్రీదేవి, 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, 4వ రోజు శ్రీ కాత్యాయనీదేవి, 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి, 7వ రోజు శ్రీ మహాచండికాదేవి, 8 శ్రీ సరస్వతీదేవి, 9 దుర్గాదేవి, 10 శ్రీ మహిషాసుర మర్దని, రోజు 11 శ్రీ రాజరాజేశ్వరి దేవి. అన్నిటికంటే కూడా ఇవాళ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం ఎంతో మంది ఇక్కడ పునీతులు అవుతారు. ఎందుకు అవుతారంటే శాస్త్రయుక్తంగా ఏది అయితే ఇక్కడ ఏది భగవంతుడి స్వరూపంతో పండుగలు కానీ ఏది జరిగినా అమ్మవారి సన్నిధానంలో అది చేయటం, వాళ్ళు క్షేత్రంగా ఈ జ్ఞాన సాధన సత్సంగం అంతా కూడా అందరూ వచ్చి భక్తులంతా కూడా జ్ఞానం చేసేవాళ్ళంతా వచ్చి దాన్ని ఆస్వాదించు ఇక్కడే సాయంత్రం వరకు ఉండి 11 రోజులు ప్రసాదాలు భోజనాలు ఏర్పాట్లు అన్ని అమ్మ ద్వారా జరుగుతున్నాయి. ఇది మహత్తరమైన విషయం. ఏంటంటే భగవంతుడు ఒకటే, కాకపోతే అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే భగవతత్వం. దాన్ని మనం మనసా వాచ కర్మణ ప్రేమపూర్వకంగా ద్వేషం లేకుండా లోపల మలినాలు తీసి మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఈ ప్రపంచంలో మన భగవంతుడు ఈ సృష్టిలో మనకి జన్మించినందుకు చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ అమ్మగారి ద్వారా మనం ఎంతో పునీతులై మనందరం కూడా అనేక విషయాలు ఆవిడ ద్వారా తెలుసుకుంటున్నాం. మనం అలవాట్లు మార్చుకుని మంచిగా ఉండాలి, భగవంతత్వం ఉండాలని ఉద్దేశంతో బయట ప్రపంచానికి తెలియాలంటే సత్సంగం అంటారు దాన్ని. దేనైనా సరే లోపల నుంచి బయటకు వస్తేనే బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఏదో మనం వెళ్తున్నాం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏదో చేస్తున్నారో ఏం చేస్తున్నారో అనేది ప్రశ్న ఆన్సర్ కూడా. ఇక్కడికి వచ్చేది అందరూ కూడా అన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చిన తర్వాత గత 20 సంవత్సరాలుగా మేమంతా బాగున్నాం, ఎవరి నోటంతో అడిగినా సరే అందరూ పరిస్థితులు బాగున్నాయి, మాకు అమ్మగారి ద్వారా మాకు చాలా బాగున్నాయని ఉద్దేశంతో అందరూ చెప్తున్నారు. అది కూడా మేము కూడా రావడం జరుగుతుంది. మేము కూడా నరసింహరాజు, శంకరాజు గారు, నేను, ఇంకా ఆయన సుబ్బరాజు, ఇది మన అందరూ పూర్వజనం సుకృతం. ఏంటంటే గుడిలో భగవంతుడు ఉన్నాడు, గుడిలో దండం పెట్టుకొస్తున్నాం, కానీ భగవంతుడు నీలో ఉన్నాడు. దాన్ని తెలియపరిచే అమ్మగారు ఏం చెప్తారంటే, నీలో ఉన్న భగవంతుడు నువ్వు తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా అదే కదా, నువ్వు తెలుసుకుని సంసారం అనే దాన్ని సవ్యంగా నడుపుకుని భగవంతు ప్రేరణతో మన దేవుడి ప్రేరణతో మనం ఎప్పుడు ఉండాలి. ఆడవాళ్ళు చెప్తారు ఏంటంటే వాళ్ళు ఇందులో చెప్పలేకుండా ఇక్కడ జీవన్ముక్తి కోసం వచ్చాం, కోరికలు లేవు మాకు, ఇదే పరిస్థితిలో మేము నిత్యం చేయిస్తున్నాం జరుగుతున్నదని చెప్తున్నారు. ఆ విషయం తెలియకూడదు. ఏంటంటే వాళ్ళలో ఉన్న భావం, వాళ్ళలో ఉన్న కోరికలు ఏమీ లేవు, మాకు జీవన్ముక్తి అవ్వాలి, జీవన్ముక్తి జరగాలని ఉద్దేశంతో వచ్చారు. అది మరి కొన్ని మాటలు ఏంటంటే ఇక అంతే, సత్సంగాలు ఇలాగే జరుగుతాయి. ప్రతి అందరూ కూడా జీవన్ముక్తి ఉంటారు. భీమవరం పట్టణం 29వ వార్డు గొలవానితిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం విజయదశమి సందర్భంగా దసరా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీ గురువారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అఖండ అన్నసమారాధన ప్రారంభిస్తామని ఆలయ మాజీ చైర్మన్ పెన్మెస రమేష్ రాజు, ఈవో గొట్టుముక్కల నాగ సీతారామరాజు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 10 రోజులుగా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చనతో చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే 10 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి అన్న సమారాధన చాలా అద్భుతంగా జరుగుతోంది. అలాగే ఈరోజు కూడా విజయదశమి పర్వదినం
అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ 6వ తారీఖు ఊరేగింపు, 9వ తారీఖు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. పురోట్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారికి 22/9/2025 తేదీ నుండి 2/10 అంటే ఈ రోజు వరకు అమ్మవారికి దసరా మహోత్సవాలు చాలా ఇదిగా చేయబడుతున్నాయి. రోజు కూడా అమ్మవారి ఆలయం అంతా అన్నదానం చేయబడుతున్నారు. కానీ 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదం తీసుకుని ఆమె యొక్క ఉత్సవాల్ని మరింత ఇదిగా పెంచి రాణింపజేశారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.